హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మళ్ళీ ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాను. ఎందుకంటే నేను ఒకసారి ఆడబుద్ధి అవుతుంది గైస్, ఎందుకు ఆడుతున్నా అంటే కలెక్షన్స్ అయితే ఎక్కువ లేవు, బండిల్స్ అంటే అవన్నీ. ఇప్పుడైతే నేను క్లాస్ స్క్వాడ్ ఆడుతున్నాను. మిషన్స్ అన్నీ అయితే ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి గైస్, మంచిగా ఆడాలి గైస్. ఫ్రీ ఫైర్ డిలీట్ చేస్తున్నా గైస్, ఓకే ఫ్రీ డిలీట్ చేసి డౌన్లోడ్ చేస్తున్నా గైస్. ఇప్పుడైతే డిలీట్ చేయొద్దు అనుకుంటున్నా. నాకైతే ఎంత ఉంది, హానర్స్ 100 ఉంది. ఓకే పర్లేదు. గిఫ్ట్ ఛాంబర్ వాళ్ళ అకౌంట్ నేమ్ అవసరం లేదు గైస్. గెస్ట్ అయితే ఇది స్టార్ట్ గైస్. ఆర్డర్ చేసి మంచిగా మంచిగా ఆడాలి. మ్యాచ్ అయితే మనమే బోర్గా కొట్టాలి వేసి కొట్టాలి. అంత రేట్లో కొట్టాలంటే ఆపోజిట్ టీమ్ని. మా అబ్బు బాగానే కట్టినే ఉంది. లాడెక్స్ అంట చిన్న పెట్టుకుంటే గైస్ వీళ్ళ పేర్లు కొట్టు 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 కొట్టు. అరే గాయస్ హెడ్ పడ్డది వాళ్ళకి. కొంచెం అయితే అయిపోతుండే గైస్. హెడ్ అయితే సంపడ్డా చెప్పినా 110 పడ్డది. ఇంకా మన ఫ్రెండ్ అనుకున్నా, ఏ నడు 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 కొట్టిండు గైస్. ఒక్కడే ఉన్నాడు. వీడి పేరు వచ్చేసి ముబర్ ఖాన్ అంట. ఒక్కని కూడా వేయలే పాపం. సచ్చి మ్యాచ్ పోయింది గాయస్, మ్యాచ్ పోయింది గాయస్. 50% డొనేట్ చేద్దామంటావా ఉంటుండే. అయితే నేను ఆడాలి గైస్ మంచిగా. డెజర్ట్ ఈగల్ పట్టాలా, ఏం పట్టాలి, కింగ్ ఫిషరా. కింగ్ ఫిషర్ అయితే గన్ను పెడదామా వద్దా. డెజర్ట్ ఈగల్, కింగ్ ఫిషర్, గన్న. అక్క డెజర్ట్ ఈగల్ పడదాం. డెజర్ట్ ఈగల్ కింగ్ ఫిషర్ గన్ పట్టుకుందాం. అరే ఇంకా అమ్మా గాయస్ ఎంపీ అబ్బా గన్ను దొరికిందిరా. గన్ను దొరికింది. అర్రే ఏం గాయస్ బ్యాడ్ లక్ మొత్తం ఏనే ఉంది. మంచిగా కుట్టినా గాయస్, ఒకరిని ఫుల్ కిల్ వేసేసామని. మంచిగా M1 గన్ దొరికింది. MP1 MP40. అరే మన డెసడిగలు పట్టిండు. మంచిగా ఆడతాడు. మ్యాచ్ అయినా పోతుంది అని అనుకున్నా, పోలే పోయిందిలే. బట్ 2 పాయింట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు పడుతుంది ఒక్కొక్కరి. ఇప్పుడు చూడండి గైస్, ఒక్కొక్కరికి ఎట్లా పడతా. థామస్ గన్ తీసుకున్నా, ఐస్గా డాట్ కూడా తీసుకున్నా. ఫుడ్స్ చూడండి తెలియదు. నా పేరైతే వర్షిత్ స్టాక్ 23x. నేనే అట్లా పేరు పెట్టుకున్నాను. వర్షిత్ అనేది మా పేరు. చెర్రీ ఉంటుంది, వర్షిత్ అయితే అది రియల్ పేరు. చెర్రీ నిక్ నేమ్. ఓకే పడ్డది ఈడే కన్నా నేసింది. వీడికి పడుతుంది చూడు ఈరోజు. వీడికి కూడా వీడికైతే మస్తు పడాలి గైస్. పని చేస్తుండు ఇంటలే. త్రిబుల్ కిల్ అంటే ఇలా ఉండాలి. త్రిబుల్ కిల్ ఇడాలి. సైలెంట్ ఉన్నప్పుడు ఉండకుండా. అవన్నీ చిన్న గన్ను కాబట్టి త్రిబుల్ కిల్ పడ్డది. అన్నీ ఉన్నారు అక్కడ. ఇప్పుడైతే గన్స్ దొరికిండు. వీడికి పడాలి ఇలా చూడు. అర్రే త్రిబుల్ కిల్ వేసి పడ్డది. 3 times డెడ్. ఇప్పుడు అలాగా వీడికి 3 points వచ్చినాయి అనుకో ఆపోజిట్ టీమ్కి. అయిపోయి వాళ్ళకి లాస్ట్ మ్యాచ్, మనకి గయా.
మళ్ళీ లాస్ట్ మ్యాచ్ మనకేమో 0 మ్యాచ్లని గెలవడానికి వీడొక్కడన్నా మంచిగా ఆడి వేస్తే ఏం మంచిగా ఒక పాయింట్ వస్తుంది. వీడికైతే ఇది ఎమోజీ పెడతా. ఒకవేళ చచ్చిపోతే అది చచ్చిపోయిండు. అందుకే వీళ్ళకి ఆపోజిట్ టీమ్కి 3 పాయింట్స్, మనకి 0. చుక్క చూపిస్తున్నాం మొత్తం. ఇది థామస్ 7 తీసుకున్నామా. హాట్ అంట రోజా వద్దు, థామస్ బెటర్ అనుకుంటా కదా. థామస్ తీసుకున్నాం. పట్టు అన్నిటి ఇప్పుడు మొత్తం అప్గ్రేడ్ బెస్ట్ వేసుకున్నా. ఇప్పుడు వెయ్యి ఒక్కొక్కనే ఫస్ట్ మ్యాచ్ కొంచెం సీరియస్ ఆడాలి. జోకింగ్ ఆడితే ఇట్లా జోక్ ఇప్పుడు ఆడద్దు. అరే గాయస్ వీళ్ళకి అరే అరే గాయస్ మనోడైతే దర్శించే పడ్డది. వీళ్ళిద్దరికి పడ్డది, ముగ్గురికి పడ్డది. మనకైతే హెల్ప్ చేద్దాం. వెయ్యి ఒక్కొక్కని వచ్చిండు మ్యాగజైన్ గాడు వచ్చిండు. ధారణ అయ్యాల నాడు రాను ఈడొక్కడు మనోడు గ్లోవాల్ పెట్టిన ఇట్లా నా మ్యాచ్ గెలవాలి. మ్యాచ్ గెలవాలి గైస్, సీరియస్ మ్యాచ్ ఉంది. థామస్ గారిని వద్దనుకోలే. మనోడు వచ్చి డిసైడ్ తీసిండు. సేఫ్ డిసైడ్ తీసుకుండు. పట్టే క్వార్టర్ టేక్ డౌన్ ఇక్కడ 4 మెంబర్స్కి వెళ్ళు గైస్. ఇంత ప్రశాంత్ సీరియస్ మ్యాచ్ ఆడినా. నా ఆట మీకు నచ్చుంటే కామెంట్ చేయండి గైస్. సీరియస్ ఆడాలి, ఎట్లా అంటే సీరియస్ ఆడాలి. లాస్ట్ మ్యాచ్లో పోయేది కూడా 1 పాయింట్ తెప్పించిన. అయినా ఇప్పుడు కూడా ఒక పాయింట్ రావాలి గైస్, లేకపోతే మన పని అయిపోతుంది. ఓకే భయం అవుతుంది గైస్ మ్యాచ్. అమ్మా పక్కనే ఉన్నాడు. అరే దొంగ, నాకు గెలవకపోతే నా పరిస్థితి ఏందో. గైస్ మంచిగా ఆడాలి. నా మైండ్లో ఒక్కటే ఉంది గైస్. అమ్మ పట్టదు అరే వీడ కొయ్యాలి రై. అమ్మయ్యా పట్టదు. అమ్మా ఒక్కటి ఘోర దౌర్జన్యం ప్రమాదం. సయ్యాట పడ్డది వీడికి కూడా. వెనకాలనే ఉన్నాడు. టేక్ డౌన్ చేయాలని కూడా మ్యాచ్ అయిపోతుంది. సీరియస్ మొత్తం అయితే పెట్టేసుకున్నాం కదా. ఇటు ఏం లేదు. ఇక్కడ ఉన్నాడు అతను. అమ్మ ఈయనే ఉన్నాడు. మళ్ళా క్వార్టర్ 2 పాయింట్స్ తెప్పించిన. అమ్మయ్య మంచిగా ఆడుతున్నా. రిపేర్ కిట్ కూడా తీసేసుకుందాం. అన్ని రిపేర్ కిట్లో వద్దు. చేసుకున్న రిపేర్ కిట్ అయితే గాయస్ ఎందుకు గాయస్ అవసరమా? మీరు పోతే ఎవరో ఒకరు హెడ్లు ఇచ్చేస్తున్నారు.
కిందకి కింద నుంచి పోదాం. మ్యాచ్ గెలుస్తారు ఇప్పుడు కూడా మ్యాచ్ గెలిపియాలి ఒక్కడిని. ఈయనకని అరే పడ్డది అయ్యా. మనోని ఎవరో వేసిండ్రు, వాళ్ళని ఈరోజు నేను వేయాలి. అమ్మ పడ్డది అమ్మయ్యా. వేసేసిన. ఇక నాకు ఎవరో కనిపించిన గైస్. ఇక అమ్మ పైన ఉన్నాడు, పైకి వేయిద్దాం. మ్యాచ్ ఎట్లాగా మనదే. ఎలాగో అంటే అమ్మ దొంగ పడ్డది. వీడికి కూడా బట్ట షాట్ చెడు కాదు, నార్మల్ షాట్. ఇప్పుడైతే పాయింట్స్ ఈక్వల్. మ్యాచ్ పోతుంది అనుకున్నా, కానీ మన చేతిలోనే ఉంది మొత్తం మ్యాచ్. ఈ లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయినామంటే మన పని అయిపోతుంది. ఈ లాస్ట్ వరకు తెప్పించిన మ్యాచ్ కష్టపడి ఇట్లా మంచిగా ఆడాలి. ప్యాకెట్ 2 తీసుకుందాం మంచిగా. నేనైతే 720 degrees ఒకటి చూపిస్తాను మీకైతే. ఇప్పుడు చూడండి, చూపిస్తాము. బిషా అరే కొద్దాం అనుకున్నా, సర్లే అని ఆపేసిన. అరే ఇక్కడి నుంచి ఎవడు వేసిండు గైస్ అన్న. అరే మనోడు ఒకటి కిల్లు గైస్. అరే గాయస్ ఇక్కడి నుంచి వేసిండు. మేము కాదులే. ఓకే అమ్మయ్యా. ఇక్కడ నుంచి కొట్టాలి 720 degrees. అరే కొడదాం అనుకునేది ఇక్కడి నుంచి ఇస్తుండ్రాడు. అమ్మ దొంగ ఎన్నవా. పైన కూడా ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ గన్ సరిపోతుంది. ఏమోలే ఏదో అమ్మ బతికిండ్రు. మ్యాచ్ మొత్తం ఇప్పుడు క్వార్టర్కి వెళ్ళడానికి ఇదే మంచి మ్యాచ్. ఇప్పుడు మొత్తం మ్యాచ్ చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో. ప్రళయం పైన ఒకటి పడ్డాడు, పైన ఒకటి గెలిచిండు. వచ్చిండు ట్రిపుల్ కిల్ కొట్టిన నైస్ బూయా. వాళ్ళు ఎట్లా గైస్ మొత్తం మ్యాచ్ మొత్తం అది ఇట్లానే ఉండే. 97.6% ప్లేయర్స్. యూ గాట్ రేటింగ్ 13.6. అమ్మో మంచిగా గైస్. ఇక్కడ చూడండి 17 kills వేసిన, 3 times dead, 1 attack కిల్ వేసేసి. మన డ్యామేజ్తో మంచిగా ఉంది కదా. అటాక్ కంగ్రాచులేషన్స్ అంట గైస్. ఏం గైస్ మంచిగా వచ్చినాయి. రిజెక్టెడ్ ఇదైతే మంచిగా నాకైతే నచ్చింది. DSTF అన్నీ పెట్టేసుకుంటున్నాం గైస్. ఇప్పుడే ఇది కూడా నేను తీసేసుకోను వల్ల. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.